30 సంవత్సరాల లోపు ఉండే యువకుడి కింద ఉంటాడు ఆ గురువు రూపంలో ఉన్న శివుడు. చిత్రం ఏంటంటే గురువుగారుగా ఉన్న దక్షిణామూర్తి ఏమో యువకుడు, గురుర్ యువ అంటే గురువుగారు యువకుడు అని అర్థం అనమాట. వృద్ధా శిష్యా, ఆయనకు ఎదురుగుండా చెట్టు చుట్టూతో కూర్చుని ఆయన దగ్గర ఉపదేశం పొందుతున్న, ఆయన ద్వారా పురాణాలు వింటున్న, శాస్త్రాలు వింటున్న శిష్యులు ఉన్నారే వాళ్ళంతా ముసలాళ్ళు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి మహానుభావులు 88,000 మంది ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు, పండితులు, గెడ్డాలు మేసాలు నెరిసినటువంటి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని యువకుడైన గురువు ద్వారా విద్యను నేర్చుకుంటున్నారు. ఆ గురువు రూపంలో ఉన్న వ్యక్తి దక్షిణామూర్తి, ఆయన శివుడి యొక్క అవతారం. ఆయన పరమజ్ఞాని గనక ఎంతమందికి బోధ చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే